హలో గైస్, చాలా రోజుల తర్వాత నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు, రొటీన్గా అందరు చేసుకునే ఎగ్ ఆమ్లెట్ని నేను కూడా చేస్తున్నాను. సో దీనిలో ఇంకా నేను చేసే దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్పేయండి. సో ఆనియన్ అయితే కట్ చేశాను, మిరపకాయలు కూడా కట్ చేస్తున్నాను. సో మీ ఇంట్లలో మీరు ఏ విధంగా ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తారు? సో ఇంకా దీనిలో కూడా ఏమైనా వెరైటీస్ చేయవచ్చా? సో ఏదన్నా మిస్టేక్ ఏమన్నా అనిపిస్తే దానిలో ఏం తక్కువ అవుతుంది, ఏం ఎక్కువ అవుతుంది, అవన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అంటే కామెంట్ పెడితే ఇది ఎంతమంది చూసిండ్రు, ఎంతమందికి ఇది నచ్చిందని అర్థమవుతుంది. అందుకోసమని కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ఇది కొత్తిమీర కూడా వేసేసాను. ఈ మిక్సర్లో సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఐ మీన్ గ్లాస్లోనే ఎందుకు చేస్తున్నాను అంటే మిక్స్ చేసేది ఈజీగా ఉంటుందని. పసుపు కూడా వేసేసాను, కారం కూడా వేసేసాను. సో ఎందుకు ఇలా గ్లాస్లో చేయడంతో మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని ఆలోచించుకొని ఇట్లా గ్లాస్లో ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం మిక్స్ చేసేటప్పుడు చాలా అన్నీ కలిపేలాగా మిక్స్ చేసేసిన తర్వాత సో నేను ఇంకా దీనిలో ఏమన్నా వేసేటి మర్చిపోయినా కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఆల్రెడీ గ్యాస్ ఆన్ చేశాను, ఆయిల్ వేసేసాను. ఆయిల్ వేడయ్యే వీడియో నేను తీయలేదు, ఐఎమ్ రియలీ సారీ. దీనిలోనే ఈ మిక్స్ చేసిన ఏవైతే మిక్సింగ్ ఎగ్ది ఉందో సో ఇదంతా కూడా వేడి అయిన ఆయిల్లో వేసేసాను. సో నెక్స్ట్ ఇది కొంచెం రోస్ట్ అవుతుంది ఆయిల్లో. కొంచెం రోస్ట్ అయిపోయిన తర్వాత మంచిగా దీనిపైన సాల్ట్ కొంచెం, కారం కొంచెం, అంటే మీరు చాలామంది అనుకుంటూనే ఉండొచ్చు అయినా ఇది కూడా మాకు తెలియదా అనేసి. బట్ నాకు ఎందుకో పోస్ట్ చేయాలనిపించింది, నేను పోస్ట్ చేస్తున్నాను. సో దానిపై నుంచి కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. ఇంకోటి టేస్ట్ కూడా ఉంటుంది. సో మిక్స్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేస్తున్నాము, కారం వేస్తున్నాము. ఆమ్లెట్ ఆల్రెడీ బాయిల్ అయ్యే టైంలో కూడా సాల్ట్ అండ్ కారం వేసేస్తున్నాం. మ్యాక్సిమంగా ఈ ఎగ్ ఆమ్లెట్ బ్లాగ్ని నేను ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నాను. సో మొత్తానికి లంచ్కి ఎగ్ ఆమ్లెట్ నేను చేసుకున్నాను. మధ్యాహ్నం చేసుకున్న వీడియో ఇప్పుడు వాయిస్ ఎవరు ఇచ్చేసి సో మీకైతే పోస్ట్ చేస్తున్నాను. ఎంతమందికి ఇట్లా ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి.